శుభమస్తు. శ్రీరామ జయం. శ్రీమాత్రే నమః. ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి ఉత్సవాలలో బోనాల జాతరలు ఒకటి. ఈ బోనాల జాతర ఆషాఢమాసం 4 వారాలలో ప్రత్యేకంగా 4 ప్రాంతాలకు విస్తరించి ఉంది. మొదటి వారం గోల్కొండ, రెండవ వారం సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి, మూడవ వారం లాల్ దర్వాజా సింహవాహిని బిజిలీ మహంకాళి, 4వ వారం కట్టమైసమ్మ సరూర్ నగర్. ఈ ప్రాంతాలకు సంబంధించి అంటే భాగ్యనగరానికి 4 వైపులా 4 దిక్కులా ఉన్నటువంటి ప్రాంతాలతో ఆషాఢమాస ఉత్సవాలను సంబరంగా నిర్వహించడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ ఉత్సవాలలో అంతర్భాగంగా తొట్టెల సమర్పణ ఒక ప్రత్యేకం. బోనాల జాతరలలో తొట్టెల సమర్పణ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు? అమ్మవారికి ప్రీతికరంగా తొట్టెల సమర్పించినట్లయితే ఇంటిలో తొట్టెల ఊచే భాగ్యం మనకు లభిస్తుంది అంటారు పెద్దలు. తొట్టెల అంటే ఉయ్యాల. చిన్నారి పసిపాపలను ఊచి పాటలు పాడుతూ వారిని పెంచి పెద్ద చేసేటటువంటి భాగ్యం మనకు లభించాలి అంటే అమ్మవారికే ప్రీతికరంగా తొట్టెల ఊయల సమర్పించాలి. ఇది అంతరార్థం. ఆషాఢమాస సందర్భంగా ఎండాకాలం గడిచిపోయి వర్షాకాలం ప్రారంభం కావడం అనే సంధి యుగం ఉండడంతో అత్యుష్ణం అతి శీతలం కారణంగా శరీరం అంతా కూడా బొడిపెలిగా చిన్నారి బాలబాలికలకు 5 ఏండ్లు 6 ఏండ్లు ఉండేటటువంటి చిన్నపిల్లలకు ఆ లోపుగా ఉండేటటువంటి బాలబాలికలకు తట్టు తల్లి పెద్ద అమ్మ అన్న పేరిట పిలిచేటటువంటి పొంగు అనే వ్యాధి పూర్వకాలం వచ్చేది. ఈ వ్యాధికి వేరే ఔషధాలంటూ ఏమీ లేవు. స్నానం చేయించకుండా ఇలా పొంగు తట్టు తల్లి వచ్చిన ఆ చిన్నారి బాలబాలికలను పరిశుభ్రమైన తెల్లటి వస్త్రం పరిచి వేపమండలు పరిచి ఆ పైన వారిని పరుండ చేసి శుభ్రమైన వాతావరణాన్ని కల్పించినట్లయితే ఆ చల్లని వాతావరణం కారణం చేత పెరిగిన ఈ అత్యుష్ణం కారణంగా వచ్చిన ఆ నీటి బొడిపెలు దేహం మీద ఉండేవి అవే తగ్గిపోతాయి. ఈ నేపథ్యంలో వైజ్ఞానిక అంశాన్ని గ్రహించిన ప్రాచీనులు ఆషాఢమాస ఉత్సవాలలో శనివారం నాడు అమ్మవారికి ప్రీతికరంగా తొట్టెలు సమర్పించాలి. 4 వరుస దారాలతో 5 మెట్లు 7 మెట్లు వరుసలుగా ఉండే విధంగా తొట్టెల సిద్ధం చేసి ఆ తొట్టెలను అమ్మవారి ఆలయంలో అర్పించినట్లయితే మన ఇంటిలో తొట్టెలను ఊయలను ఊచి చిన్నారి బాలబాలికలను రక్షించుకునే అవకాశం మనకు లభిస్తుంది అనేటటువంటి వారు. కేశిని శివలోమిని ఖజా పోజోపకాశిని అపేతనశితాజిత స్వాహ ఆమరుభ్య ఇదం అంటూ జాతకర్మలో వేదం ఏ ప్రమాణాన్ని అనుసరించి బాల అరిష్టాలు సుఖకుండా కాపాడుకోవాలి అని చెబుతుందో అవే విషయాలను ఆచారాల పేరిట ప్రాచీనులు ఇలా తొట్టెలు సమర్పించడం అనే పేరిట మనకు తెలియజేశారు. ప్రసిద్ధమైన లాల్ దర్వాజా సింహవాహిని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో శనివారం తొట్టెల సమర్పణ చాలా ప్రత్యేకం. సూర్యోదయం కంటే పూర్వమే ఒక పెద్ద గుమ్మడికాయను శిరస్సు పైన పెట్టుకొని గ్రామ పొలిమేరలు రహదారులు సరిహద్దు సీమలు చుట్టూరా తిరిగి తొట్టెల చేత పట్టుకొని అమ్మవారి ఆలయానికి వచ్చి తొట్టెల ఆ ఆలయంలో అమ్మవారి సమర్పించి అలాంటి బాలిక నాకు జన్మించాలి. శ్రావణ మాసంలో కృష్ణాష్టమి సందర్భంగా మనం కృష్ణ జయంతి చేస్తూ ఉంటాం. అంతకంటే 1 నెల ముందు మహామాయ జన్మించింది అని భాగవతం వివరిస్తుంది. ఆ మహామాయ జన్మించిన మాసమే ఆషాఢ మాసం కనుక ఆ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని ఎరుపుగా ఉండేటటువంటి రక్తచారికలతో పసుపు వర్ణంతో ఉండేటటువంటి మంగళకరమైన శోభలతో పసుపు కుంకుమ సున్నపు నీరు కలిపినటువంటి బండారుతో ఆ గుమ్మడికాయను తడిపి గుమ్మడికాయను పగులకొట్టి అమ్మకు నివేదనగా సమర్పించి తల్లి ఇదిగో తొట్టెలు సమర్పిస్తున్నాం, మా పిల్లలను కాపాడే బాధ్యత మీదే, ఇలా చెప్పడమే తొట్టెల సమర్పణ. అమ్మవారి ఆలయంలో యథాశక్తి భక్తి విశ్వాసాలతో బలిహరణం అన్న పేరిట నిర్వహించేటటువంటి బలిగంప సమర్పణ అలాగే తొట్టెల సమర్పణ ఇవి ఈనాటి విశేషాంశాలు. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు.